నా వీడియో చూస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. కొత్తగా యూట్యూబ్ వచ్చిన ఆప్షనల్ అయితే హైప్ క్లిక్ చేయండి. నా వీడియోలు ఇంకా ముందుకు వెళ్తాయి. ఇదైతే మా ఇంట్లో పువ్వులన్నీ గార్డెన్లో ఉన్న పువ్వులన్నీ కోసి మా పిల్లలు నేనైతే అలంకరించారండి. సండే వచ్చిందంటే నేను వాళ్ళకి చెప్పేస్తాను, వాళ్ళే చేస్తారు. డైలీ నేనే చేసుకుంటాను, కానీ ఒక్క ఆదివారం మటుకి ఎవరి పనులు వాళ్ళకి చెప్తాను. మాకిద్దరు పాపలండి. చిన్నపిల్ల ఒక పని చేసుకుంటే పెద్ద పిల్ల ఒక పని చేస్తుంది. అలా నాకైతే సహాయం చేస్తారు. చిన్న చిన్న పనులు అప్పటి నుంచి అలవాటు చేస్తే ఫ్యూచర్లో వాళ్ళకి అన్నీ ఒకరితో చెప్పించుకోకుండా అన్నీ నేర్చుకుంటే మంచిదండి. రేపొద్దున్న అమ్మ నాన్న ఏం చెప్పలేదు, మొద్దుల్లాగా ఉన్నారని ఒకరితో అనిపించుకోవడం నాకు ఇష్టం ఉండదు. అందుకే చిన్నప్పటి నుంచి వాళ్ళకి తోచిన పనులు అయితే చేయమంటాను. అలాగని ఊరికే చేయకపోతే కుదరదని అయితే గట్టిగా చెప్పను. న్యాయపరంగా ఇద్దరికి పోటీలు పెట్టినట్టు చెప్తుంటే అలా సరదాగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. మాది కాకినాడ జిల్లా అండి. మాది చిన్న ఫ్యామిలీ. మాకిద్దరు పాపలు, మా ఆయన, నేను, మా పిల్లలు ఇద్దరు. మాది రేకుల షెడ్ అండి. మాది పల్లెటూరు. మా ఊరైతే చాలా లోపలికి ఉంటుంది, పల్లెటూరు అండి. మాది ఏం కొనుక్కోవాలన్నా ఏం తెచ్చుకోవాలన్నా 20 కిలోమీటర్ల అవతలకి అయితే వెళ్ళి తెచ్చుకోవాలి. చిన్న చిన్న కిరాణా షాపులు అయితే ఉంటాయి అంతే. హాస్పిటల్ కూడా ఉండదు మా ఊర్లో. ఒక ఇద్దరు ఆర్ఎంపీ డాక్టర్లు ఉంటారు అంతే. భోజనం హోటల్ కానీ ఏమీ ఉండవు. పొద్దుటే టిఫిన్లు ఉంటాయి, సాయంత్రం అయితే బజ్జీలు గట్రా అయితే దొరుకుతాయి తప్ప ఇంకేమి ఉండవు. చాలా అంత పల్లెటూరు అండి. అక్కడి నుంచి మారుమూల గ్రామం. అక్కడి నుంచి మేమైతే ఈ వీడియోలు చేయడానికి నేనే మా ఆయన్ని బతిమాలితే ఒప్పుకున్నారండి. నాకు మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం. మా పాపకైతే పువ్వులంటే ఇంకా ఇష్టం. మా పాప కోసం, మా కన్నయ్య కోసం నేనైతే మొక్కలు ఇంట్రెస్ట్గా పెంచుతాను. మా ఛానల్లో గార్డెన్ వీడియోలు మా ఇంటి గురించి వస్తాయండి. మీరు చూసి మమ్మల్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము యూట్యూబ్ ఛానల్లో పెట్టి 2 నెలలు అవుతుందండి. పూర్తిగా 100 మంది కూడా సబ్స్క్రైబర్లు కూడా లేరు. మీరందరూ మమ్మల్ని ఆదరించి మాకు సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. చూడండి, మాది చిన్న హాల్ అండి. మాది 2 సెంట్లలో ఇల్లు అండి. మా ఇల్లు కట్టుకోక మిగిలిన స్థలంలో, చిన్న స్థలంలో నేనైతే మొక్కలు అయితే పెంచుకుంటాను కుండీల్లోనే. రోడ్డు కదా, మా ఇల్లు అయితే రోడ్డు సైడ్ అండి. రోడ్డు దగ్గర ఇంకెంత చిన్న ప్లేసే ఉంది. ఉన్న ప్లేస్లోనే మొక్కలు పెంచుకుంటాను. నాకు మొక్కలు పెంచడం అంటే ఇష్టం. మొక్కలు పెంచడం ఇష్టం ఉన్న వాళ్ళకి స్థలం ఉండదేమో అనిపిస్తుందండి. నాకు ఎంత ఇష్టమో కానీ ఉండదు. ఏం చేస్తాం, కనీసం డాబా అన్నా కాదు. అయినా పర్లేదండి, ఉన్న దాంట్లోనే సర్దుకోవడమే. దేవుడు మాకు ఎంత ఇచ్చాడు, సరిపోద్దులేండి. మా ఫ్యామిలీకి మా ఇల్లే ఎక్కువ. చిన్న ఇల్లు అన్నా ఉన్నంతలోనూ నీట్గా పెట్టుకుంటామండి. మా పిల్లలు కూడా సహాయం చేస్తారు. ప్రతిదీ వారం ప్రతిదీ ఈ పని చేస్తాను, ఆ పని చేస్తానని ఇద్దరు చేస్తారండి. నేను కూడా కన్నయ్య కోసం ప్రతిరోజు పువ్వులైతే అందంగా చక్కగా పెడతా ఉంటాను. ఈరోజైతే మా పిల్లలు పెట్టారు. మాది రేకుల షెడ్ అని నేను ఎప్పుడు అనుకోనండి. ఎంతగా ఏ చెట్టుగా గాలి అన్నట్టు మా దగ్గర ఇల్లు మాకు సరిపోద్దండి. మా ఇల్లు బాగుంది అని అందరూ బాగా అంటారు. కానీ ఆడపిల్లలకి ఇది సరిపోతుందిలే అని ఒక మాట అయితే అంటారు. అది నాకు నచ్చదు. మాకు లేదు కాబట్టి మాకు ఉన్నంతలో కట్టుకున్నాం.
ఆడపిల్లలే కదా సరిపోద్దులే అన్న మాట అయితే నాకు నచ్చదు. ఆడపిల్లలైనా పిల్లలే కదండి. బాయ్.